ఇక చూడురే, మేనల్లుని పెళ్ళి అవుతుందని ఎవరైనా కానీ అన్న నా కొడుకు పెళ్ళి అవుతుంది, నా కొడుకు పెళ్ళి రావాలని చెల్లె వచ్చింది అనుకో ఇంటికి. ఊర్లలో మేనమామలు ఏం చేస్తారంటే ఈ కాలంలో ఊర్లలో తక్కువ కాదు, పట్టణమే ఎక్కువ కాదు, కానీ ఎక్కడైనా ఏం చేస్తారంటే నా బిడ్డలు ఏమైనా చేసుకుంటున్నాను నీ కొడుకు, నీ పెళ్ళికి రారా అంటున్నావు. అయినా పిల్లని చూసినప్పుడు ఎక్కడ పోయినావు, ఆ లవ్ పర్లేదా ఏ లవ్ పర్లేదా అని ముఖం మార్చుకునే మేనమామలు చాలా మంది ఉంటారు. కానీ ఈ రాజస్థాన్లోనట మేనల్లుని పెళ్ళి అవుతుందట. మేనల్లుని పెళ్ళి అవుతుంటే మరి దాదాపుగా పూతలు ఎట్టబోతారు, ఓ 1500 2000 కట్నం పెట్టి సపరేట్ బుక్కడి తిని వస్తారు. గీతవరకు అయితే లెక్క. కానీ ఈడ చిత్రమైన ముచ్చట చేసిరు వీళ్ళు ఏం చేసుకొచ్చిరు అంటే, మేనల్లుని పెళ్ళి అంటే నా చెల్లె కొడుకు పెళ్ళి. నా చెల్లె కొడుకు పెళ్ళి అంటే మామూలుగా ఉండొద్దు. 4 అన్నదమ్ములు అంటారు. 4 అన్నదమ్ముల ఈ ఒకటే చెల్లె, ఈ చెల్లె కొడుకు పెళ్ళి. ఇక పెళ్ళికి పోతప్పుడే సంతకపేటలు పట్టుకపోయారంట. సంతకపేటలు పట్టుకుపోయి 1,50,00,000 రూపాయల కట్నం, 130 ఎకరాల భూమి పత్రాలు, కిలో బంగారం, 15 కిలోల ఎండి, అదేదో అజ్మీరో బిజ్మీరో ఏదో ఊరుంటుంది ఆడనేమో ఒక ప్లాటు. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకు 500 కుటుంబాలకు అందరికీ వెండి నాణాలు ఇచ్చిరట. నా మేనల్లుని పెళ్ళి అంటే సూడూరి బ్రహ్మాండంగా ఉండాలి, అటు 7 తరాలు ఇటు 7 తరాలు మొత్తం చెప్పుకోవాలి, గంత బ్రహ్మాండంగా చేయాలని పెళ్లి చేసి వచ్చిరట. నిజంగా సంప్రదాయం అంటే సంప్రదాయం గాలదు ఉన్నాడు, అంటే డబ్బుగాలు ఉన్నాడు పాడైపోను. కానీ ఈ కాలంలో పోతామా లే, మా మేనల్లుని పెళ్ళి, మా చెల్లె కొడుకు పెళ్ళిగా ఏమన్నా బిడ్డను చేసుకుంటా, నా తమ్మిని బిడ్డను చేసుకుంటా, లగ్గం టైంకి పోయి ఆ డబ్బు కడితే సపరేట్కి వస్తా అనుకుంటారు చాలా మంది ఉంటారు. కానీ ఏదన్నా పైసలుంటే ఏదైనా సాధ్యమే. దీంతో పాటుగా ఇంకో పెట్రోల్ బంక్ కూడా ఇచ్చిరట. దగ్గర 21-22 కోట్ల రూపాయల కట్నం పుట్టిందట ఆ పిల్లగానికి. నిజంగా ఊరి పిల్ల, నువ్వు పెట్టి పుట్టినట్టే ఉన్నావు మీ మేనమామలకు. మీ అమ్మ అదృష్టవంతురాలు, మీ అమ్మ కడుపులో పుట్టినందుకు నువ్వు అదృష్టవంతునివే. ఇంకో గసవండి ముచ్చట వచ్చింది ప్రజలారా. ఉంటా మరిగా.